దిలీప్ నగర్ రాఘవేంద్ర కాలనీ శ్రీ 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 పోచమ్మ దేవాలయంలో దేవాదాయ కమిటీ, సంక్షేమ సంఘం కమిటీ, సీనియర్ సిటిజన్ కమిటీ ఈ 3 కమిటీల సహకారంతో రేపు జరిగే బోనాల ఉత్సవాల సందర్భంలో దేవాలయంలో విద్యుత్ అలంకరణ పనులు, కాలనీవాసులకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి బి నరహరి, కోశాధికారి సూర్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ పోచమ్మ అమ్మవారి బోనాలు ఉదయం 7 గంటలకు పూజా కార్యక్రమం మొదలై మేము అన్ని విధాలా కూడా ఏర్పాట్లు చేసినాము. బోనాలకు వచ్చే భక్తులకు శ్రీనివాస్ కాలనీ, రాఘవేంద్ర కాలనీ, గూడాల కాలనీ, రాఘవేంద్ర ఫేజ్ 2 అదే గూడాల కాలనీ, రాఘవేంద్ర ఫేజ్ 2, శ్రీనివాస కాలనీ, పద్మావత కాలనీ, చుట్టుపక్కల కాలనీల వారు కూడా ఈ అమ్మవారి దర్శనానికి వచ్చి బోనాలు సమర్పించిపోతారు. కావున మేము దేవాలయ కమిటీ వారం అన్ని విధాలా కూడా 3 కమిటీలను కలిసి రాఘవేంద్ర కాలనీ సంక్షేమ సంఘము, సీనియర్ సిటిజన్ సంఘము మరి దేవాలయ కమిటీ వారు అందరూ కూడా దీనికి ఏర్పాట్లు చేసి అందరం వచ్చిన భక్తులకు ఏ ఇబ్బందులు లేకుండా పూజా కార్యం కొనసాగుతుంది. కాలనీ నుంచి ఈ బోనాల పండుగ సందర్భంగా నేను టెంపుల్ కోశాధికారిని మాట్లాడుతున్నాను. రేపటి గురించి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఆటంకం లేకుండా మా 3 కాలనీల తరఫున అన్ని వసతులు భక్తులకు ఎలాంటి అంతరాయం లేకుండా దర్శనం అయ్యేటట్టు, ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాల మేమైతే ఏర్పాట్లు చేసినాము. ఇది ఇంతే. జరగబోయే రాఘవేంద్ర కాలనీ బోనాల ఉత్సవాలకు ఈరోజు ఉదయం నుంచే మా కమిటీ 3 కమిటీల సభ్యులు అందరూ పొద్దున్న నుంచి అందరూ రంగరంగ వైభవంగా ఆలయాన్ని అలంకరించి లైట్లతో ముస్తాబు చేసినాము. దీనికి సంబంధించి పొద్దున ఉదయం 8 గంటల నుంచి బోనాలు తీయబడుతుంది. పోలీస్ బందోబస్తు ఉంటుంది, అన్నీ ఉంటాయి, ప్రశాంతంగా జరుగుతాయి. 10 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా జరుగుతున్నాయి బోనాలు. దీనికి సహకరించినందుకు అందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మీడియా మిత్రులు కూడా మీరు సహకరిస్తారని మేము కోరుచున్నాం. ఈ అమ్మవారు చాలా మహిమగల తల్లి. ఈ అమ్మవారి గొలుచుకుంటే ఏదనుకుంటే అది కంపల్సరీ అవుతుంది. ఈ అమ్మవారిని డైలీ నేను 5 గంటలకు 4 గంటలకు వచ్చి నేను మొక్కుకొని పోతాను. ఈ అమ్మవారు అంటే మా కాలనీలు అందరికీ ఇష్టం, అందరికీ బాగా నమ్మకం, బాగా చేస్తారు. 10 సంవత్సరాల నుంచి అమ్మవారిని చాలా మంచిగా కొలుస్తాం. మేము అందరం మంచిగా చూసుకుంటాం అమ్మవారిని. అమ్మవారు కూడా మా కాలనీ వాసులు అందరినీ మంచిగా చూసుకుంటారు. కాలనీ వాసులు అందరం కూడా అన్ని కమిటీల వారు కూడా ఐక్యతతో ఈ అమ్మవారి బోనాలను జయప్రదం చేసుకుంటాం. జరగబోయే బోనాల పండుగకు 3 కమిటీల సభ్యులందరూ కలిసి ఈ కాలనీ 5 కాలనీలు కలిసి బోనాల పండుగ వైభవంగా జరుగుతుంది. 7 గంటలకు ప్రార్థనలు చేసుకుంటూ, పూజలు చేసుకుంటూ అనేక మంది ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ గారు కూడా వస్తున్నారు. రేపు వైభవంగా 10,000 మంది వచ్చి చూసి దేవుణ్ణి మొక్కుకున్నారు. ఇక్కడ ఈ కాలనీ ప్రజలు మొక్కుకుంటే అందరు ఇల్లు కొంటారు, మంచిగా ఆరోగ్యంగా ఉంటారు, వైభవంగా ఉంటారు. అంతా దేవుని మహిమ సృష్టిస్తుండు దేవుడు కాబట్టి ప్రజలందరూ వస్తున్నారు. అన్ని ఏం కోరుకుంటే అవి జరుగుతున్నాయి కాబట్టి ఇంకా దేవుడు ఇంకా డెవలప్ చేయాలని 3 కమిటీ ప్రజలు రోజు ప్రార్థిస్తూ ఇంకా కృషి చేస్తున్నారు. కాబట్టి ఈ దేవుని కృప ఈ రాష్ట్రానికే పేరు వస్తుందని తలుస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ దేవుడు ఇంకా మహిమ అందరికీ ఉండి ఆయుష్ ఆరోగ్యాలతో సంపన్నతో ఉండాలని మనసావాచ కోరుకుంటూ ముగిస్తున్నాను. పెద్దల కళలో అమ్మవారి దర్శనం వచ్చేసి అమ్మవారిని నిలుస్తా అని చెప్పి అమ్మవారి కాలనీ పెద్దలు వచ్చి చెప్పిన సమక్షంలో 19 సంవత్సరాల క్రితం అమ్మవారు చిన్నగా అమ్మవారు వచ్చి కూర్చున్న తర్వాత పునర్నిర్మాణము ఒక 6-7 ఏళ్ల కింద మహా వైభవంగా 5 అమ్మవార్లతోటి చుట్టూ ఉంటుంది. గుడి చుట్టూ ఈ
ఈ విధంగా వేరే గుళ్ళల్లో ఈ అవకాశం ఉండదు. లక్ష్మీ, సరస్వతి, దుర్గా మరి పోచమ్మ 5 అమ్మవార్లతోటి ఆ యంత్రబలం కూడా 3 సంవత్సరాలు పూజలలో పెట్టేసి అమ్మవారు నిలుపుకోవడం అయింది. అంగరంగ వైభవంగా కనీసము ప్రతిష్టాపన సందర్భంగా 10,000 మందికి పైగా భోజనాలు కాలనీ పెద్దలు పెట్టారు. మహా వైభవంగా అయింది. ప్రతి సంవత్సరం కూడా ఉదయం 3:30 నుంచి రాత్రి 11 గంటల వరకు అంగరంగ ఎడతెరవి లేనిగా భక్తులు కూడా వచ్చేసి దర్శనం చేసుకొని అమ్మవారి కృప కూడా పాత్రలై కోరిన కోరికలు ద్వారా ఈ అమ్మవారిని ఇంకా చూసిన వాళ్ళందరూ కూడా వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి తీర్థాలను స్వీకరించిన కూడా వారి వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తాయని ఘంటాపదంగా చెప్తున్నాను. జై పోచమ్మ మాతాకి జై.